కంపౌండ్ మూమెంట్స్ మనం చేస్తున్నామో కంపౌండ్ మూమెంట్ చేసేటప్పుడు మనం పోస్చర్ని మనం స్టిఫ్గా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కంపౌండ్ మూమెంట్స్ ఎట్లా అంటే మనం స్క్వాట్ వస్తుంది, డెడ్ లిఫ్ట్ వస్తుంది. ఇవి స్టాండింగ్ మూమెంట్ ఏదైనా ఆ స్టాండింగ్ మూమెంట్లో నీ ఇప్పుడు వెయిట్ ఉంది, నీ కోర్ని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. బాడీని ముందు కోనియకుండా వెనుక కోనియకుండా స్టిఫ్గా పెట్టినావు అంటే కోర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. అవునా? ఆల్రెడీ మజిల్ ట్రైన్ అవుతుంది, ఆడ అర్థమవుతుందా? ఆల్రెడీ నీ యాప్స్ ట్రైన్ అవుతున్నట్టే. దానికి ఎక్కువ స్ట్రెంథనింగ్ కోసం మనం ఇట్లా యాప్స్ వర్కౌట్ యాడ్ చేసుకుంటాం. చేయకపోయినా ఏం కాదు, ఇంకా కొంచెం నీకు ఇంకా స్ట్రెంత్ పెంచుకున్నావు అనుకో యాప్స్లో, ఇంకా నువ్వు ఇంకెక్కువ కంపౌండ్ మూమెంట్స్ ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా ట్రైన్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? ఇదనే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ డెడ్ లిఫ్ట్ తీసుకో. ఇప్పుడు డెడ్ లిఫ్ట్లో స్క్వాట్ చూసినావు. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ ఎట్లా అంటే ఇప్పుడు కోర్ ఎంగేజ్ చేస్తున్నావు, కోర్ని టైట్ చేస్తున్నావు, స్లోగా పోని పోస్చర్ని స్టిఫ్గా పెట్టాల్సి వస్తుంది. బ్యాక్ని కానీ నీ వెయిట్ని కానీ అన్నింటిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. దేని బలంతో చేస్తున్నావు నువ్వు? కోర్ వల్ల.